సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా మరికాసేపట్లో అమ్మవారి అంబారి సేవ ప్రారంభం కానుంది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రంగం కార్యక్రమం పూర్తయింది. ఆ అమ్మ ఈ ఏడాది ప్రజల్ని కాచుకుంటారని చెప్పి అయితే భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు అదేవిధంగా ఇతరత్ర మహమ్మారులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తల్లిదండ్రులు తమ బిడ్డల్ని వదిలేసిన తాను కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను అని చెప్పి తల్లి భవిష్యవాణిలో పలికింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాల మధ్య ఈ ప్రాంతం అంతా కూడా జాతర వాతావరణంతో ఒక కొత్త రకమైనటువంటి శోభను సంతరించుకుంది. ఆ అమ్మకి సోదరుడుగా చెప్పేటటువంటి పోతురాజులు ఇక్కడ విన్యాసాలు చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఆ అమ్మకి సోదరుడుగానే పోతురాజును భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ యొక్క జాతర సమయంలో పోతురాజులకు ఎంతో విశిష్టత కూడా ఉంటుంది. ఇక మరికొద్ది సేపట్లో అమ్మవారి ఏనుగు అంబారి ఊరేగింపు కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. ఇక ఈ ఊరేగింపులో భాగంగా వివిధ రకాలైనటువంటి కొమ్ముకోయ సహా డప్పులు అదేవిధంగా పగటి వేషగాలు ఇలా వివిధ రకాలైనటువంటి వారు ఇక్కడ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకుంటారు. మనం చూస్తున్నాం ఆలయం వద్దకు ఇప్పటికే ఏనుగు సైతం చేరుకుంది. ఆ అమ్మవారిని దర్శించుకునే భక్తులు ఈరోజు కూడా రావడం కొద్దిసేపటి క్రితం వరకు కూడా దర్శనాలను నిలిపేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం యువత అంతా ఎంతో ఉత్సాహంగా డప్పు చప్పుళ్ళకి నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఏడాదికి ఒకసారి వచ్చేది జాతర. ఈ జాతరలో ఎంతో సంతోషంగా భక్తులంతా కూడా పాల్గొంటూ ఉంటారు. అనేక ప్రాంతాలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాకు చాలా హ్యాపీగా ఉంది. అందులో మేము ఇక్కడ వాలంటీర్స్ టెంపుల్లో ప్లస్ ప్రతి కార్యక్రమంలో మేము పాల్గొంటాము. మాదొక సంస్థ, డెక్కన్ మానవ సేవా సంస్థ. అందులో పారాయణ మెంబర్స్ మేము. చాలా హ్యాపీగా, ఇంకా మాకు ఎనర్జీ వస్తుంది అమ్మవారి దయ వల్ల. ఓకే, అమ్మవారి దయ వల్ల తమకు మరీ ఇంత ఎనర్జీ వస్తుందని చెప్పేసి చాలా సంతోషంగా చిన్నారులు యువత పెద్ద సంఖ్యలో నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఫుల్ బ్యాండ్ చప్పుళ్ల మధ్య ఈ యొక్క నృత్యాలు ఎంత వైభవంగా సాగుతున్నాయి. నిజంగా జాతర వాతావరణం కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇక మరికొద్ది సేపట్లో అమ్మవారి ఊరేగింపు సైతం ప్రారంభం కానుంది. ఇక ఆ అమ్మవారి ఊరేగింపులో ఏనుగు అంబారిపై ఈ ఏడాది లక్ష్మి అనేటువంటి ఏనుగును తీసుకురావడం జరిగింది. ఏనుగు పైన ఆ అమ్మవారి యొక్క ఘటాలు ఏవైతే ఉన్నాయో ఘటాలను కూర్చోబెట్టి ఆ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం చేస్తారు. మీరు చాలా సేపటి నుంచి చాలా ఎక్సైట్మెంట్ తో డాన్స్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను ఇక్కడ 9 years నుంచి అమ్మవారి టెంపుల్కి వస్తున్నాను. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ దర్శించి బోనం చేసిన వాళ్ళకి చాలా మంచి అవుతుంది. అండ్ ఆల్సో మేము ప్రతి ఏటా ఇదే విధంగా చాలా ఎంజాయ్ చేస్తాము. పండుగ అంటే మా మహిళలందరికీ కూడా చాలా సంబరంగా ఉంటుంది. పండుగ తమకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది. మొత్తం డప్పు చప్పుళ్ల మధ్య యొక్క బోనాల వేడుకల భాగంగా ఈ యొక్క కార్యక్రమం అయితే కొనసాగుతుందంటే పక్కనే పగటి వేషగాలు సైతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు ఇస్తున్నారు. సాధారణంగా మనం చూసినట్లయితే పోతురాజుల విన్యాసాలు ఒక ఎత్తు అయితే పగటి వేషగాలు వేసేటువంటి ఈ యొక్క ఏదైతే నృత్యాలు ఉంటాయో ఆట ఉంటుందో అది మరో ఎత్తుగా కూడా మనం చెప్పొచ్చు. చాలా ఉత్సాహంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ యొక్క వేడుకల్లో భాగమవుతూ వారందరినీ కూడా చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి ఈ రోజు రెండో రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా కొద్దిసేపటి వరకు అమ్మవారి ఊరేగింపు పూర్తయ్యేంత వరకు కూడా భక్తులకి దర్శనాలు అయితే నిలిపివేయడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో ఏవైతే పోతురాజుల విన్యాసాలు శివసత్తుల నృత్యాలు కొనసాగుతుంటాయో ఈ యొక్క అద్భుతాన్ని భక్తులంతా కూడా ఎంతో విశిష్టంగా తిలకిస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ అమ్మవారి రూపధారణ ఉన్నటువంటి యొక్క నృత్యాలు చేస్తున్న వాళ్ళు నిజంగా ప్రత్యేక ఆకర్షణ ఇస్తారు. ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ వీరను కూడా చూసి అంటే జాతరలో భాగంగా రెండో రోజు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేందుకు ఎంతో ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు. అమ్మవారి ఘటం ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆ అమ్మవారి ఘటాన్ని ఏనుగుపైకి చేర్చిన తర్వాత ఇక్కడి నుంచి 3 సార్లు ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం అనేది జరుగుతుంది. ఆ అమ్మవారి ఘటాన్ని ఏనుగుపైకి చేర్చే సమయంలో ఇక్కడ అమ్మవారిని చూసినట్లయితే కనుక తాము కోరిన కోరిక తప్పక నెరవేరుతుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకని ఘటాల ఊరేగింపులు, ఏనుగు అంబారి ఊరేగింపులు కూడా ఎంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటూ ఉంటారు. ఈ ఘటాల ఊరేగింపు చూడడం చాలా అరుదైన దృశ్యంగా కూడా మనం చెప్పొచ్చు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే వీటిని నేరుగా చూసే అవకాశం కలుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ అమ్మని దర్శించుకోవడమే కాదు ఆషాఢ మాసంలో మళ్ళీ తమను దీవించాలని చెప్పి కూడా మొక్కుతూ ఉంటారు. ఇది మొత్తంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క వేడుక అంగరంగ వైభవంగా సాగుతుంది. ఆ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి భక్తులు ఈ జాతరలో భాగంగా అమ్మవారి ఘటాల ఊరేగింపులో పాల్గొని భక్తి పారవశ్యంలో ఊరేగిపోతూ ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.